బావగారు మీ డ్రెస్ చాలా బాగుంది, మంచిగుంది కదా మీకు. ఆలోచించి మాకండి, పెళ్ళాయ్యాక ఇంకా చాలా కొని పడతాలే, మా ఇంట్లో రాసరాసలు పడ్డాయి. అయ్యగారు ఏంద్రా ఏమైంది? లక్ష్మి ఎక్కడ? లక్ష్మి కనిపించడం లేదు అయ్యగారు. తన రూమ్ లో ఈ చిట్టి ఏదో దొరికింది. పూజ్యులైన తాతగారికి మీరు నన్ను చాలా ప్రేమతో పెంచారు. అయితే ఈ పెళ్లి విషయంలో చాలా తప్పు చేశారు. మీరు చూసిన అబ్బాయి నాకు ఇష్టం లేదు. నేను సంస్కృత మాస్టర్ ప్రశాంత్ మాంటని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఇలా సహాయం చేయడం నా ముగ్గురు అన్నులు యోగ్యులు కారు. అన్న స్థానాన్ని సింహకోట అల్లుడు తీర్చాడు. యుద్ధ భూమిలో అతనే నా పెళ్లి చేయిస్తున్నాడు. ఏదో చెయ్యరా ప్లీజ్. ఏ కార్ వస్తుంది. ఏ స్టాప్ స్టాప్ స్టాప్. ఆపండి 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 ఆపండి. స్టూపిడ్ ఇడియట్. అన్నా ఎవడీడో? నేను ఇతన్ని ప్రేమించాను. నాకు మీరు చూసిన అబ్బాయి ఇష్టం లేదు. చెల్లికి మాయ మాటలు చెప్పి ఎత్తుకెళ్ళాలని చూస్తున్నావా? నువ్వు ఒక అన్నవా? నీకన్నా ఆ పులికొట్టు కుటుంబం వాళ్ళు ఎంతో మేలు. 20 సంవత్సరాల క్రితం తన చెల్లెల్ని ఒక గుమస్తా ప్రేమిస్తున్నాడని తెలిసి కూడా వెనుక ముందు చూడకుండా తీసుకెళ్లి పెళ్లి చేశాడు. అయితే నువ్వు నీ చెల్లి కళ్ళ ముందు తీసుకెళ్లి చంపాలనుకుంటున్నావు కదా. నువ్వు ఒక అన్నవా? సిగ్గుగా ఉంది నాకు. ఇతన్ని టచ్ చేశారంటే నేను చచ్చిపోతాను. పారిపోవాలనుకుంటే పారిపో, కష్టంగా ఉంటే నన్ను కొట్టమ్మా, అంతేకాని ఇలా మాట్లాడకు. నాకు నా చెల్లె ఇంపార్టెంట్ అమ్మా. అన్నా అన్నా ఇంకెప్పుడు చచ్చిపోతానని మాత్రం చెప్పకమ్మా, సరేనా? అతనితో నీకు పెళ్ళవ్వాలి, అంతే కదా? సరేరా. ఏయ్, నా చెల్లిని మంచిగా చూసుకో. జాగ్రత్త. సరే. చందుకు ఫోన్ చేయి. రే చందు, లక్ష్మి ఉత్తరం రాసిపెట్టి పారిపోయింది. ఆ సింహకోటాలుడు సూర్య లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పెళ్లి చేస్తున్నాడట. అక్కడికే వచ్చాయి. ఆపరాబండి, తిప్పండి రా త్వరగా. ఎలాంటి ఐడియా ఇచ్చారనయ్య? కొంచెం లేట్ అయి ఉంటే మా ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండేవి. ఇష్టపడ్డ వాళ్లతో బతకాలనుకుంటే ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీగా ఉండాలి. ఇది తెలుసా నీకు?